పరీక్షలు దగ్గరకొచ్చేస్తున్నాయి. పిల్లలంతా మిగిలిపోయిన పోర్షన్‌ని పూర్తి చేసే పనిలో పడిపోయారు. ఒక్కోసారి ఎంత శ్రద్ధగా చదివినా ఒక్కో కాన్సెప్ట్ ఓ పట్టాన అర్థం కాదు, గుర్తుండదు. అవునా కాదా? అలాంటప్పుడే అబ్బా! ఈ లెసన్ సిలబస్‌లో లేకపోతే ఎంత బావుండు అనిపిస్తుంది. అదే ఆ లెసన్ ఇంపార్టెంట్‌దైతే ఇక చెప్పే పనే లేదు. ఏడుపొక్కటే తక్కువ. మన వరదరాజులది కూడా ఇదే పరిస్థితి. చాలామంది పిల్లలకి మహా అయితే టెక్స్ట్ బుక్ మొత్తం మీద ఒకటో, రెండో లెసన్స్ అర్థం కావు. కానీ వరదరాజులది విచిత్రమైన పరిస్థితి. ఎంత శ్రద్ధగా చదివినా, విన్నా వాడికి ఒక్కటంటే ఒక్క పాఠం కూడా అర్థం కాదు, గుర్తుండదు. పాఠాల సంగతి తర్వాత అసలు వాడికి 5 ఏళ్ల నుండి చదువుతున్నా ఇంకా అ, ఆ, ఇలు కూడా రాలేదు. నీకు చదువు చెప్పడం మా వల్ల కాదురా నాయనా అని టీచర్లు కూడా చేతులెత్తేశారు. అయితే అదే వరదరాజులు తర్వాత వరదలా కవితలు చెప్పడం మొదలుపెట్టాడు. వేళ్ల మీద లెక్కలు కట్టాడు. మంచినీళ్లు తాగినంత తేలిగ్గా గ్రంథాలన్నీ చదివి అవతలేసేశాడు. మొత్తానికి ఏకసంధాగ్రాహిలా, అంటే ఏదైనా ఒకసారి విన్నా, చదివినా ఎప్పటికీ మర్చిపోలేనంత జ్ఞానిగా మారిపోయాడు. అసలు ఆ వరదరాజులెవరు? ఆ కథేంటో విందామా? నమస్తే, నేను జ్యోతిర్మయి. వెల్కమ్ టు మామ్స్ మ్యాజికల్ కిచెన్. అనగనగా విద్యారణ్యం అనే అరణ్యంలో విద్యాసాగరుడు అనే గురువుగారు ఉండేవారు. ఆయన చాలా మేధావి, ఎంతో మంచివాడు కూడా. నేర్చుకున్న విద్య 10 మందికి ఉపయోగపడితేనే ఆ విద్యకు విలువుంటుందని నమ్మే వ్యక్తి. అందుకే విద్య నేర్చుకోవాలనే కోరికతో తన దగ్గరకొచ్చే వాళ్ళందరినీ తరతమ భేదాలు లేకుండా శిష్యులుగా చేర్చుకునేవాడు. వాళ్ళ దగ్గర నుండి ఎలాంటి ప్రతిఫలం, అంటే ఫీజు లాంటిదేమీ తీసుకోకుండా విద్యాబోధన చేసేవాడు. ఆయన గొప్పతనం గురించి తెలిసిన అనేక మంది చక్రవర్తులు, రాజులు, జమీందారులు, ధనవంతులు తమ పిల్లల్ని ఆయన దగ్గరికి చదువు నేర్చుకోమని పంపుతుండేవాళ్ళు. అయితే విద్యాసాగరుడు అందరినీ ఒకేలా చూసేవాడు. రాకుమారుల్ని నెత్తిన పెట్టుకునే సంస్కృతి ఆ ఆశ్రమంలో లేనే లేదు. రాచబిడ్డలైనా, రైతు బిడ్డలైనా విద్యాసాగరుడు ఏర్పాటు చేసే అరకొర సౌకర్యాలతో సర్దుకోవాల్సిందే. ఆయన ఇచ్చిన టైం టేబుల్ని ఫాలో అవ్వాల్సిందే. ఎవరైనా ఆశ్రమం రూల్స్ని అతిక్రమిస్తే వాళ్ళని వెంటనే బయటికి పంపించేసేవాడు. ఇక ఎవరొచ్చి బతిమాలినా అసలు వాళ్ళని మళ్ళీ ఆశ్రమంలోకి అడుగు పెట్టనిచ్చేవాడు కాదు. అందుకే ఆశ్రమంలో ఉండి చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులంతా భయభక్తులతో మెలిగేవాళ్ళు. అయితే అందరికంటే ఎక్కువ భయభక్తులు ప్రదర్శించేవాడు మాత్రం వరద అనే 12 ఏళ్ల పిల్లాడు. వాడి పూర్తి పేరు వరదరాజులు. ఆశ్రమంలో ఉన్న వాళ్ళంతా అతన్ని వరద అని ముద్దుగా పిలిచేవాళ్ళు. వరదరాజులు ఆశ్రమంలోని పిల్లలందరికంటే సీనియర్, కానీ క్లాసుల్లో మాత్రం జూనియర్. వరదరాజులు చాలా మంచివాడు, బుద్ధిమంతుడు. గురువుగారు, గురుపత్ని సహా ఎవరు ఏ పని చెప్పినా బుద్ధిగా చేసేవాడు. క్రమశిక్షణ విషయంలో మా వరద తర్వాతే ఎవరైనా అని గురువుగారు కూడా అప్పుడప్పుడు మెచ్చుకుంటారు. అంతగా గురువుగారి అభిమానానికి పాత్రుడైన మన వరదకి ఒక్కటే లోపం. ఒక్క పాఠాలు తప్ప మిగతా విషయాలన్నీ వాడికి బాగానే గుర్తుంటాయి. నిజానికి వరదరాజులు వాళ్ళ నాన్న ఓ చిన్న కారు రైతు. ఆయన కుటుంబంలో ఎవ్వరూ చదువుకోలేదు. అందుకే ఆయన తన కొడుకుని బాగా చదివించాలనుకున్నాడు. ఇంటి దగ్గరైతే గారాబం వల్ల చదువు సరిగా సాగదని ఆయన నమ్మకం. అదే నిజం కూడా. పైగా చదివితే గిదివితే నా కొడుకు విద్యాసాగరుడి దగ్గరే చదవాలన్నది ఆయన కోరిక. అందుకే ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా కొడుకుని దూరంగా పంపించడం తనకి కష్టంగానే ఉన్నా సర్ది చెప్పుకున్నాడు. ఓ మంచి ముహూర్తాన పిల్లాన్ని తీసుకొని ఆశ్రమానికి వచ్చాడు. మా వాణ్ణి పండితుణ్ణి చేశాకే పంపించండి గురువుగారు అని విద్యాసాగరుణ్ణి వేడుకున్నాడు. వెంట తీసుకొచ్చిన 4 పాడి ఆవుల్ని గురువుగారికి దానమిచ్చి మరీ వెళ్ళాడు. గురువుగారికి కూడా వరదను చూస్తే చాలా ముచ్చటేసింది. అప్పటికి వాడికి 4 ఏళ్ళు అంతే. పాలుగారే పసుబుగ్గలు, రింగురింగుల జుట్టుతో బొద్దుగా, ముద్దుగా ఉండేవాడు. తన అమ్మా నాన్నలతో ఎలా ఉండేవాడో విద్యాసాగరుడు అతని భార్యతో కూడా అంతే కలివిడిగా ఉండేవాడు. వాళ్ళు కూడా అతన్ని వాళ్ళ కొడుకులాగానే ఆదరించేవాళ్ళు. అలా వరద కొద్ది రోజుల్లోనే ఆశ్రమంలోని వాళ్ళందరికీ ఆప్తుడైపోయాడు. కాకపోతే ఒక్కటే లోటు.
ఎవరి అలవాట్లు ఏంటో, ఎవరికి ఎప్పుడు ఏమేం సమకూర్చాలో చక్కగా గుర్తుంచుకునే వరదకి చదువు మాత్రం వంటబట్టలేదు. ఒక్కటంటే ఒక్క పాఠం కూడా వాడికి గుర్తులేదు, గుర్తుండదు. అంతెందుకు, అక్షరాభ్యాసం రోజు రాసిన అక్షరాల్ని 5 ఏళ్ళు నిండినా వాడింకా దిద్దుతూనే ఉన్నాడంటే వాడినేమనాలి? అలాగని వాడు ముద్దబ్బాయా? కానే కాదు. వాడికన్నీ గుర్తుంటాయి, ఒక్క పాఠాలు తప్ప. వరదని జాగ్రత్తగా గమనిస్తున్న విద్యాసాగరుడు ఓసారి భార్యని అడిగాడు. వీడికన్నీ బాగానే గుర్తుంటాయి, ఒక్క పాఠాలు తప్ప, ఎందుకంటావ్ అని. ఆవిడ చాలా తేలిగ్గా, పోన్లేండి చిన్నతనం, ఇప్పుడే అన్నీ నేర్చేసుకుని వాడేం గ్రంథాలు రాయాలా, భగవద్గీత చదవాలా అనేసింది. విద్యాసాగరుడు కూడా అదే అనుకున్నాడు. ఇంకా 4 ఏళ్లేగా, మెల్లగా దారిలోకి వస్తాడులే అని. కానీ వరదకి 5 ఏళ్ళు నిండాయి. 6వ ఏడు గడిచిపోయింది. 7, 8, 9, 10 ఇలా ఏళ్ళు నిండుతూనే ఉన్నాయి. వాడికన్నా వెనక చేరిన వాళ్ళంతా వరదను దాటేసి పై తరగతులకి వెళ్ళిపోయారు. కానీ వీడు మాత్రం ఎక్కడున్నవాడు అక్కడే ఉండిపోయాడు. మరోవైపు గురువుగారేమో వరద కేసుని చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు. వాడికి పూర్తి వర్ణమాల అంటే ఆల నుండి బండిరా వరకు పూర్తిగా మర్చిపోకుండా రాయడం, అప్పచెప్పడం వచ్చేంత వరకు నిద్రపోకూడదు అనుకున్నాడు. అలా వరద ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. విద్యాసాగరుడు తన అనుభవాన్నంతా జోడించి వరద కోసమే స్పెషల్గా కొన్ని కొత్త కొత్త టెక్నిక్స్ని కనిపెట్టాడు. అవన్నీ మిగతా పిల్లలకి నేర్పిస్తే ఎంత ముద్దబ్బాయి అయినా సరే 2 రోజుల్లో ఎంత పెద్ద పుస్తకాన్నైనా చూడకుండా అప్పచెప్పేస్తున్నాడు. కానీ వరదలో ఏదన్నా మార్పు వస్తేనా? కానీ వాడిని అలా చూసే కొద్దీ గురువు గారిలో పట్టుదల మరింత పెరిగిపోయింది. ఎన్నో కొత్త కొత్త టెక్నిక్స్ని ఆయన కనిపెట్టేస్తున్నాడు. అవన్నీ ఒక్క వరద మీద తప్ప మిగతా పిల్లలందరి మీద బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ఇలా ఇంకో ఏడాది గడిచిపోయింది. గురువుగారిలో ఉత్సాహం కాస్త నీరు కారిపోయింది. ఇక ఆయన వరద ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్ని క్లోజ్ చేయాలనుకున్నాడు. భార్యని సలహా అడిగాడు. ఆమె కూడా భర్త ప్రయత్నాలన్నీ గమనిస్తూనే ఉంది. వరదని చూస్తూనే ఉంది. ఆవిడికి బాధగానూ ఉంది, భయంగానూ ఉంది. వీడిలా ఎన్నేళ్లు చదివినా 1వ తరగతికి దాటలేడన్నది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. గురువుగారేమో తన బోధనాశక్తి మీదే దృష్టి నిలిపారు. కానీ గురుపత్ని 2 వైపులా ఆలోచించింది. అందుకే భర్తకి ఓ సలహా ఇచ్చింది. మీ ప్రయత్నాలన్నీ మీరు చేశారు కదా, వాడికి చదువు యోగం లేకపోతే మనం ఏం చేస్తాం? పిల్లాడిక 11 నుండి 12 ఏళ్ళు వస్తున్నాయి. ఇప్పటిదాకా వాడికి చదువు, ఆశ్రమం తప్ప ఇంకేమీ తెలీదు. ఇప్పటికన్నా వాడిని ఇంటికి పంపించేసేయండి. వాళ్ళ నాన్న దగ్గర వ్యవసాయం చేయడం నేర్చుకుంటాడు. అలా వాడి బ్రతుకు వాడు బ్రతకడం నేర్చుకుంటాడు. ఈ వయసు దాటితే శరీరం కాయ కష్టానికి అలవాటు పడలేదు. నన్నడిగితే ఇదే సరైన దారంటాను. గురువుగారిలా కాకుండా ఓ తండ్రిలా వాడి భవిష్యత్తు గురించి ఆలోచించండి, మీకే తెలుస్తుంది అంది. విద్యాసాగరుడు కూడా ఓ వారం రోజుల పాటు తెగ మదన పడిపోయాడు. ఒకటా రెండా, దాదాపు 7, 8 ఏళ్ల బంధం. వాళ్ళ నాన్న కోరినట్టు ఆయన వరదని పండితుణ్ణి చేయలేకపోయాడు. అలాగని చూస్తూ చూస్తూ వాడి భవిష్యత్తుని నాశనం చేయలేడు. చివరికి కష్టమే అయినా ఓ నిర్ణయానికి వచ్చాడు. భార్యతో సంప్రదించాడు. ఓ రోజు వరదని తన కుటీరానికి పిలిపించాడు. పక్కనే కూర్చోబెట్టుకొని, నాయనా వరద, మీ నాన్న కోరినట్టు నేను నిన్ను పండితుణ్ణి చేయలేకపోయాను. నీకు ఏదో ఒకటి చెప్పి ఎప్పటికీ నిన్ను నా దగ్గరే అట్టిపెట్టుకోవచ్చు. కానీ నాకది ఇష్టం లేదు. కానీ నీకు చదువు రాలేదని నిన్ను నిందించను. అలాగని నా దగ్గరే అట్టిపెట్టుకొని నీ భవిష్యత్తునంతా ఆశ్రమానికే అంకితం చేయలేను. అందుకని రేపే నువ్వు మీ ఊరెళ్ళు. అక్కడ నీకు తోచిన పని, నీకు నచ్చిన పని ఏదైనా చేసి బ్రతుకు. కాకపోతే ఏ పని నేర్చుకున్నా త్రికరణ శుద్ధిగా నేర్చుకో. విజయోస్తు అని ఆశీర్వదించాడు. ఆ రోజు రాత్రి వరదకి అస్సలు నిద్ర పట్టలేదు. వాడికి వాళ్ళ అమ్మా నాన్నలు అస్సలు గుర్తే లేరు. ఈ అమ్మా నాన్నలేమో వాళ్ళ దగ్గరకే వెళ్ళమంటున్నారు. ఈ ఆశ్రమాన్ని, గురువుగారిని వదిలి వెళ్ళాలంటే వాడికి ప్రాణం వదిలిపోతున్నట్లే ఉంది. అందుకే
రాత్రంతా నిశ్శబ్దంగా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నాడు. అవతల గురువుగారిది అదే పరిస్థితి. ఆయనైతే పైకి గుంభరంగానే ఉన్నారు. కానీ గురుపత్ని మాత్రం సొంత కొడుకే వెళ్ళిపోతున్నాడన్నట్లు తల్లడిల్లిపోయింది. అలా ముగ్గురు రాత్రంతా నిద్రపోకుండా జాగారం చేశారు. మర్నాడు పొద్దున్నే వరద ఆశ్రమంలో ఉన్న బావి దగ్గరికెళ్ళి స్నానం చేసొచ్చాడు. గురువుగారి పాదాలకి నమస్కారం చేసి సెలవు తీసుకున్నాడు. గురుపత్ని దారిలో తినడానికని కాసిని అటుకులు, బెల్లం ఓ చిన్న గుడ్డలో మూట కట్టి ఇచ్చింది. వాటిని తీసుకొని వరద ఆశ్రమం వదిలి అడవి దారి పట్టాడు. వాడు దారెంట నడుస్తున్నాడన్న మాటే గాని గురువుగారే గుర్తొస్తున్నారు. వాడి కళ్ళ వెంట కన్నీళ్లు ధారలు కట్టి కారుతూనే ఉన్నాయి. అలా బాధపడుతూనే వాడు చాలా దూరం నడిచొచ్చేశాడు. సాయంత్రం అయ్యాక గాని వాడికి ఆకలి తెలియలేదు. అప్పట్లో ఏ ఊరెళ్ళాలన్నా నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళు. కాస్త డబ్బున్న వాళ్ళైతే ఎడ్ల బళ్ళు లాంటివి కట్టేవాళ్ళు. గుర్రబళ్ళు, మేనాలు లాంటివి ధనవంతుల దగ్గరే ఉండేవి. అందుకని ఎవరైనా ఏదైనా ఊరెళ్ళాలి అంటే వాళ్ళు వెళ్ళాల్సిన దూరాన్ని బట్టి, అంటే 1-2 రోజుల్లో వెళ్ళే దూరం అయితే పెరుగన్నం కానీ పులిహోర కానీ మూట కట్టుకొని వెళ్ళేవాళ్ళు. ఇంకా ఎక్కువ దూరం వెళ్ళాల్సి వస్తే పాడవకుండా ఉండటానికి అటుకులు, బెల్లం, ఎండు కొబ్బరి, వేయించిన శనగపప్పు లాంటివి పట్టుకెళ్ళేవాళ్ళు. అదే 2 వారాలు కానీ అంతకంటే ఎక్కువ కానీ ప్రయాణం చేయాల్సి వస్తే కొన్ని కుటుంబాలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ జట్టులుగా కలిసి వెళ్ళేవాళ్ళు. అలా వెళ్ళేటప్పుడు ఎడ్ల బళ్ళు బాడుక్కి మాట్లాడుకొని తీసుకెళ్ళేవాళ్ళు. ఆ బళ్ళల్లోనే ఎక్కడైనా ఆగి వంట చేసుకోవడానికి కావలసిన వంట పాత్రలు, సరుకులు పట్టుకెళ్ళేవాళ్ళు. అలా దూరాభారం నుండి వచ్చే ప్రయాణికుల కోసం దాదాపు ప్రతి ఊళ్ళోనూ పూటకోళ్ళ ఇళ్ళు ఉండేవి. అంటే ఇప్పటి హోటల్స్ లాంటివి అన్నమాట. అదే అడవిలోనే ఆగిపోవాల్సి వస్తే అందరికీ సౌకర్యంగా ఉండటం కోసమని కాలిబాట పక్కన బావులు తవ్వించేవాళ్ళు. కాసేపు కూర్చొని సేద తీర్చుకోవడానికి వీలుగా చిన్న చిన్న ఏర్పాట్లు చేసేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ టూరిస్ట్ ప్లేసెస్లో బస్ స్టాప్లు, హోటల్స్ లాంటివి కట్టిస్తుంది కదా, అలా అన్నమాట. అలా ఆ బావులు తవ్వించడం, సత్రాలు కట్టించడం, వాటిని మెయింటైన్ చేయటం లాంటి పనులన్నీ రాజుగారే చేయించేవాళ్ళు. వరద కూడా అలాంటి ఓ బావి దగ్గరే ఆగాడు. భోజనానికి ముందు కాళ్ళు చేతులు కడుక్కోవాలి కదా, అందుకని నీళ్ల కోసం బావి దగ్గరికి వెళ్ళాడు. ఆ బావి మీద కొంచెం ఎత్తుగా 2 రాతి స్తంభాలు నిలబెట్టారు. ఆ రెండింటిని కలుపుతూ అడ్డంగా ఇంకో రాతి స్తంభం ఉంది. దాని మీద చెక్కతో చేసిన ఓ గిలక ఉంది. ఆ గిలక మీదుగా కొబ్బరి పీచుతో చేసిన చాంతాడు వేలాడుతుంది. ఆ తాడుకి ఒకవైపు చిన్న బకెట్ కట్టుంది. రెండో చివర్ని బావి మీద ఉన్న ఓ స్తంభానికి కట్టేశారు. వరద ఆ బకెట్ని బావిలోకి వదిలాడు. అది పూర్తిగా నీళ్లలో మునిగిన తర్వాత తాడుని పైకి లాగడం మొదలుపెట్టాడు. చివరికి నీళ్ల బకెట్ పైకొచ్చింది. దాన్ని అందుకొని యువతలకి లాగి బావి గట్టు మీద పెట్టబోయాడు. అప్పుడు వరద ఓ విషయం గ్రహించాడు. బావి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు నీళ్లు తోడిన తర్వాత ఇప్పుడు సరిగ్గా వరద బకెట్ని ఎక్కడైతే పెట్టబోయాడో అక్కడే పెట్టుంటారు. అలా కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని వందల మంది పెడుతూ ఉండటం వల్లనేమో ఆ ఒక్క ప్లేస్లో ఉన్న బండ అరిగిపోయి నున్నగా అయిపోయింది. మిగతా గట్టంతా గరుగ్గానే ఉంది. వాడి బుర్రలో ఏదో ఫ్లాష్ వెలిగినట్లయింది. ఈసారి గిలకని జాగ్రత్తగా గమనించాడు. ఆ చెక్క గిలక కూడా తాడు ఎక్కువగా తగిలిన ప్రదేశాల్లో అరిగిపోయి ఉంది. ఈసారి బకెట్కి కట్టిన తాడుని, స్తంభానికి కట్టిన తాడుని గమనించాడు. అవి కూడా రాపిడి జరిగిన ప్రదేశాల్లో అరిగిపోయి నున్నగా ఉన్నాయి. బకెట్కి ముడివేసిన దగ్గర కొబ్బరి పీచు నలిగిపోయి ఉంది. ఇవన్నీ గమనించిన తర్వాత వరదకి ఓ విషయం అర్థమైంది. వాడగా వాడగా బండరాయి అరిగిపోయింది. చాంతాడు నలిగిపోయింది. గిలక, స్తంభం వీటన్నిటి మీద కూడా తాడు గుర్తులు పడ్డాయి కదా. మరి నా బుర్రలో అక్షరాలు ఎందుకు పడవు? ఒరపిడికి అవన్నీ ఎలా అరిగిపోయాయో అలాగే రాయగా రాయగా నాకు పాఠాలు ఎందుకు రావు? చదవగా చదవ నాకెందుకు గుర్తుండదు అని. ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. వరద ఆశ్రమంలో ఉన్నప్పుడు బావిలో నుండి కొన్ని వేల బిందెల నీళ్లు తోడుంటాడు. కానీ వాడికెప్పుడు ఇలాంటి ఆలోచన రాలేదు. కానీ ఇప్పుడు వచ్చింది. ఎందుకు?
ఇప్పుడు వాడు ఆలోచిస్తున్నాడు. గురువుగారిని వదిలేసొస్తున్న బాధ, నాకు చదువెందుకు రావట్లేదు అనే ఆలోచన వాడి బుర్రని పదును పెడుతున్నాయి. అందుకే అంతకుముందు అదే పనిని కొన్ని వేల సార్లు చేసినా అతని దృష్టికి రాని విషయం ఈరోజు వాడి దృష్టికొచ్చింది. ఆలోచించేలా చేసింది. ఆ బండరాయి కంటే నేనేమి తక్కువ వాడిని కాదు అనే స్పృహ వాడికొచ్చింది. ఇంకంతే. తర్వాతది మీరు ఊహించేసేయొచ్చు. గబగబా కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. మూటలో ఉన్న అటుకుల్ని నీళ్లతో తడిపి బెల్లం ముక్కతో నంచుకుంటూ భోజనం కానిచ్చేశాడు. ఇప్పుడు ముందుకు వెళ్లకుండా వెనక్కి, అంటే మళ్ళీ ఆశ్రమానికి బయలుదేరాడు. కాసేపటికి ఆశ్రమం వైపు వెళ్తున్న ఓ గుర్రబండి వాడికి కనిపించింది. వాళ్ళని బతిమాలి అందులో ఎక్కాడు. రాత్రి అయ్యేసరికి గురువుగారి ముందున్నాడు. గురువుగారు ముందు ఆశ్చర్యపోయాడు, తర్వాత సంతోషించారు. గురుపత్ని అయితే ఆనందంతో పిల్లాన్ని హత్తుకొని ఏడ్చేసింది. మర్నాటి నుండే వరద ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్ మళ్ళీ పట్టాలెక్కింది. ఈసారి గురువుగారు కనిపెట్టిన టెక్నిక్స్ అన్నీ వరద మీద చాలా బ్రహ్మాండంగా పనిచేసింది. మొదట్లో ఒక్కో అక్షరం నేర్చుకోవడానికి వరదకి ఓ రోజంతా పట్టేది. కానీ పట్టుదలగా ఆ అక్షరం పూర్తిగా రాయడం, పలకడం వచ్చేదాకా అన్నం తినేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు. అలా కష్టపడి మొదటి 4-5 అక్షరాలు నేర్చుకున్నాడు. ఇక ఆ తర్వాత చదువు నేర్చుకోవడం వాడికి చాలా సులువైపోయింది. ఓ నెల రోజుల్లోనే గుణింతాలు, పదాలు, వాక్యాలు రాయడం, చదవడం నేర్చేసుకున్నాడు. 6 నెలల్లోనే 1, 2, 3 తరగతుల పాఠాలన్నీ వాడికి వచ్చేసాయి. ఏడాది గడిచేసరికల్లా తన వయసు వారితో పాటు చదువుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆశ్రమంలో వరద అంటే ముద్దబ్బాయి కాదు, ఏకసంధాగ్రాహి. ఎంత క్లిష్టమైన లెక్కనైనా చిటికలో చేసేస్తాడు. ఎంత పెద్ద విషయాన్నైనా అందరికీ అర్థమయ్యేలా వివరించేస్తాడు. ఆవలించినంత తేలిగ్గా గ్రంథాలన్నింటినీ అవపోషణ పట్టేశాడు. నిద్రలో లేపి ఏ ప్రశ్న అడిగినా సబ్జెక్టుతో సంబంధం లేకుండా అలవోకగా ఆన్సర్ చేయగలిగేంత జ్ఞాపక శక్తిని, జ్ఞానాన్ని సంపాదించాడు. గురువుగారి దగ్గరే శిష్యరికం చేస్తూ ఆయనంత గొప్ప పండితుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇదండి ఇవాల్టి కథ. ఇది నేను 6th క్లాస్ చదువుతున్నప్పుడు మా హిందీ పాఠం. మా ఝాన్సీ లక్ష్మి టీచర్ గారు కూడా పిల్లలందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ఎవరికైనా హిందీ వర్ణమాల రాకపోతే, రేయ్ వరద ఇంకో 5 సార్లు రాయ్, అదే వస్తుంది అని జోక్ చేస్తూ ఎంకరేజ్ చేసేవాళ్ళు. అప్పట్లో మేము పొలాల మధ్యలో నుండి 2 కిలోమీటర్ల దూరం నడిచి స్కూల్కి వెళ్ళేవాళ్ళం. మేము వెళ్లేదారిలో 2 మంచినీళ్ళ బావులు ఉండేవి. ఒకటి వాగు దగ్గర, రెండోది చెరువు దగ్గర. ఈ పాఠం విన్న తర్వాత పిల్లలమంతా మంచినీళ్ల కోసం బావి దగ్గర ఆగితే, ఎటువైపు బండరాయి అరిగిపోయిందో చూసి, అందరూ ఇటే వాడుతున్నారా, అందుకే అరిగిపోయింది అని చెప్పుకునేవాళ్ళం. బాగా అరిగిపోయిన బండరాయికి బాగా చదివే పిల్లల పేర్లు పెట్టి జోక్ చేసేవాళ్ళం. ఆ పరిసరాలు, ఆ ఆటల ప్రభావం వల్లనేమో నాకిప్పటికీ ఆ కథ, మా టీచర్ చెప్పిన తీరు గుర్తున్నాయి. మరి ఈ కథ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏమన్నా ఉంటే కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ కథ ఇంకొందరిని ఇన్స్పైర్ చేస్తుంది అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సెలవు.